షైన్ టెక్ మీ ఇంటిని మరింత అందంగా మార్చాలనుకుంటున్నారా? స్పెషల్ అట్రాక్షన్ తో పాటు లివింగ్ కి పర్ఫెక్ట్ సొల్యూషన్. యూపీవీసీ విండోస్ అండ్ డోర్స్, బొంటాడా గ్రూప్. ప్రేమ అంటే ఒకరికొకరు తోడుండటం, ఒకరి కష్ట సుఖాలను పంచుకోవడం. కానీ ఆ ప్రేమే ప్రాణం తెస్తే, ఏడాది కాలంగా నమ్మిన మనిషే వెన్నుపోటు పొడిస్తే, పెళ్లికి ముందే ఒకే గుటిలో కలిసి బతుకుదామని కలలు కన్నారు, కొత్తిల్లు కొన్నారు. కానీ ఆ ఇల్లే ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. ఇల్లు ఎవరి పేరున ఉండాలని చిన్న గొడవ చివరకు ఒక యువతి అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించేలా చేసింది. జగ్గయ్యపేటలో జరిగిన ఈ విషాద ఘటన ఇప్పుడు స్థానికంగా పెను సంచలనం సృష్టిస్తోందని కూడా చెప్పుకోవచ్చు. ప్రవళిక, సుభాష్ చంద్రబోస్ అనే ఇద్దరు వ్యక్తులు గత ఏడాది కాలంగా సహజీవనం చేస్తూ ఉన్నారు. వీరెంతో ఇష్టపడి జగ్గయ్యపేట శాంతినగర్లో ఒక కొత్త ఫ్లాట్ని కొనుగోలు చేశారు. మొదట్లో అంతా బాగానే ఉంది. ఇల్లు కొనేటప్పుడు ప్రియురాలి పేరు మీద అగ్రిమెంట్ చేయించాడు ప్రియుడు సుభాష్. దీంతో తన మీద సుభాష్కి చాలా ప్రేమ ఉందని ప్రవళిక నమ్మింది. కానీ అసలు ట్విస్ట్ రిజిస్ట్రేషన్ సమయంలో వెలుగు చూస్తుంది. అప్పటి వరకు ప్రవళిక పేరు చెప్పిన సుభాష్ సడన్గా ఉన్నట్టుండి రిజిస్ట్రేషన్ సమయానికి తన తల్లి పేరు మీద ఇంటిని మార్చేశాడు. ఈ విషయం తెలిసిన ప్రవళిక ఒక్కసారిగా షాక్కి గురైంది. తనను మోసం చేశాడని తెలుసుకుని సుభాష్ను నిలదీసింది, అడిగింది. ఎందుకు ఫస్ట్లో నా పేరు మీద పెడతాను అని చెప్పావు, ఇల్లు ఇప్పుడు మీ అమ్మ పేరు మీదకి ఎందుకు ట్రాన్స్ఫర్ చేయాలి అని అనుకున్నావు, ఎందుకు రిజిస్ట్రేషన్ చేయాలి అని అనుకున్నావు అనే గొడవ ఇద్దరి మధ్యలో కూడా జరిగినట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య ఆ గొడవ కూడా తీవ్ర స్థాయిలో జరిగినట్లుగా కూడా మనకి తెలుస్తోంది. కొత్త ఇంటికి వెళ్ళిన రోజే ఆ ఇల్లులో ప్రవళికకు చివరి ఇల్లు అయింది. ఆమె ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు వార్తలు బయటకు వచ్చాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. క్లూస్ టీం ద్వారా ఆధారాలు సేకరించడం జరిగింది. అయితే ప్రవళిక కుటుంబ సభ్యులు మాత్రం తీవ్రమైన ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఇది ముమ్మాటికి హత్యేనని, ఇంటి వివాదం కారణంగానే సుభాష్ ఆమెను చంపి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడని వారు ఒక పక్కన ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు కుటుంబ సభ్యులు. ప్రస్తుతం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి అయితే తరలించారు. పోలీసులు ఈ కేసును అనుమానాస్పద మృతిగా నమోదు చేసి ప్రస్తుతం అయితే దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అటు సీసీ ఫుటేజ్, ఇటు కుటుంబ సభ్యుల వాంగ్మూలంతో పోలీసులు నిజ నిజాలు బయటకు తీసే పనిలో పడ్డారు. తాగుంటే ఏమైంది? ప్రవళిక నా పెళ్ళాం పెళ్లి చేసుకున్నా. ఆగదు చెప్పు, రికార్డ్ చేస్తున్నా. ప్రవళిక నేను ఇష్టపడి పెళ్లి చేసుకున్నా. నేను తాగి తాళి కట్టలేదు, ఇష్టపడి తాళి కట్టా. నెక్స్ట్ ప్రవళికకి నాకు కొడుకు కూతురు పుట్టాలి. ఇది ఇల్లీగలా లీగల్ అనేది మేము చూసుకుంటాం. ఆమె నాకు ఇష్టం, నాకు ఆమె ఇష్టం. తాగుంటే ఏమైంది? ప్రవళిక నా పెళ్ళాం పెళ్లి చేసుకున్నా. ఆగదు చెప్పు, రికార్డ్ చేస్తున్నా. ప్రవళిక